సార్ చెప్పండి. 2 ఈఎంఐలు పే అవ్వాలా అంతే కదా మీరు మొబైల్ నెంబర్ చెప్పండి ఒకసారి. మొబైల్ నెంబర్ చెప్పండి ఒకసారి. 9491 620 381. హలో సార్ చెప్పండి. రేపు ఊళ్ళో ఉంటే మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు, అయితే పాస్బుక్ పెట్టారు కదా, పొలం కట్టాలి కొంచెం మీ దగ్గరలో పెట్టుకోండి. ఓకేనా? ఎక్కడన్నా పర్లేదు కాదు, మీ దగ్గరే ఉండాలి. మీ ఇంటిని కూడా చూపిస్తాల్సి వస్తుంది. మనోడు వస్తాడు రిజిస్ట్రేషన్, అది మీ దగ్గర పెట్టుకొని చూపించుకొని తీసుకెళ్తే ఇది చూసుకొని ఓకే అనుకుని వెళ్ళిపోతారు అంతే. ఎక్కడ చేసి సార్ 2 పేమెంట్ మీరు? అవ్వలేదు కదా సార్, ఏ పేమెంట్ అవ్వాలా ఒక్కటి కూడా. మీకు పేమెంట్ చేశారు, మీరు అమౌంట్ ఇవ్వలేదు కదా? అదే సార్, ఒక అమౌంట్ మాత్రమే పే చేసాను అంటున్నారు అంతే కదా మీరు ఇప్పుడు? అవును, ఒక పేమెంట్ చేశారు, మిగతా ఏం అవలా అవ్వలేదు. మీకైతే కట్ అవుతున్నట్టు చూపించట్లా అంతేనా సార్? మా దానిలో పేమెంట్ అయినట్టు మాత్రమే చూపిస్తుంది, కానీ ఇంకా రిమైనింగ్ మీ అకౌంట్ నుండి మా అకౌంట్ అయితే ఏమీ రాలేదు. నా అకౌంట్ లో క్రెడిట్ 5,000 రూపాయలు వేసాను సార్. అదే సార్ అంటుంది, మీ అకౌంట్ లో 100 రూపాయలు కాదు 500 వేసినా కానీ ఈసీఎస్ అంటే మీది అకౌంట్ మైనస్ లో ఉంది కాబట్టి అవి కట్ చేసుకుంటారు బ్యాంకు. అది అంటే ఇప్పుడు 5,000 సంబంధించి మీ అకౌంట్ నుంచి ఏం కట్ అవ్వాలి అంతే కదా? లేదు సార్, మా అకౌంట్ కి అయితే ఏమీ రాలేదు. ఇది ఓన్లీ బ్యాంకు సంబంధించి, మీ ఈఎంఐకి సంబంధించి మాత్రం ఏం కట్ అవ్వాలి అంతే కదా మీరు చెప్తుంది? ఏం కట్ అవ్వలేదు. అవునండి. సరే, మీరు చెక్కులు బౌన్స్ చేసి కొంచెం ఏమనుకోండి, నాకు అప్రూవల్ పెట్టండి. అప్రూవల్ పెట్టాలా? అప్రూవల్ కాదు సార్, అప్రూవల్ కాదు సార్ నేను అంటుంది. మీ బజాజ్ తరపు నుంచి ఏమేమైతే బౌన్స్ అయినాయో నా అకౌంట్ తరపు నుంచి చెక్కులు అవి నాకు పెట్టండి. అది పెడతాను, కస్టమర్ సర్వీస్ దగ్గర మా దగ్గర. సార్, కస్టమర్ సర్వీస్ ఈ రోజున అంతా ఆన్లైన్ లో జరుగుతుంది. లేదండి, జరగదండి. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, యాప్ లో ఉంటాయండి. కస్టమర్ సర్వీస్ అంతా కూడా ఈ రోజు ఆన్లైన్ లో జరుగుతుంటే మీరు ఆన్లైన్ లో రండి సార్, మీరు ఇబ్బంది ఏముంది? మీరు క్రియేట్ అప్పుడు రండి, మీ అకౌంట్ లో కట్టిన డీటెయిల్స్ అని తీసుకురండి, వాళ్ళు వెంటనే అప్డేట్ ఇస్తారు మీకు. సార్, ఈ రోజున అంతా కూడా ఆన్లైన్ లోనే జరుగుతుంటే మీరు ఆన్లైన్ లేదని చెప్తున్నారు అంతే కదా మీరు చెప్తున్నారు? అవును సార్, అంతే. సార్, నేను ఎక్కడ తిరిగితే మీకెందుకు సార్? నేను అడుగుతున్నది మీరు చెబుతున్నారు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదండి. కాదండి, నేను అదే లేదు కదా, నేనదే అంటుంది. తిరుగుతా నీకెందుకు అన్నావు కదా, నాకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను కస్టమర్ సర్వీస్ లేదు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంతే కదా మీరు అంటుంది. కస్టమర్లకు మీరు చెప్పాల్సినంత అవసరం లేదు. ఆన్లైన్ సర్వీస్ కాదు, నీకు సంబంధం లేదు అంతే కదా నువ్వు అంటుంది. లేదు అంటే ఇప్పుడు ఈ చెక్కులు బౌన్స్ అన్ని కూడా పెడతాం, నీకు సంబంధం లేదు. సంబంధం లేదు, ఏమి సంబంధం లేదు, ఏమి సంబంధం లేదు. లాస్ట్ మంత్ ఈఎంఐ ఎంత పే చేశారు సార్ నేను పంపించినప్పుడు? ఎప్పుడు? లాస్ట్ మంత్, ఈ మంత్ ఏంటి స్టార్టింగ్ లో ఈ మంత్ అమౌంట్ పంపించారు 2,400. ఎంత పే చేశారు? ఎంత ఉండే నా బ్యాలెన్స్? బ్యాలెన్స్ 400 రూపాయలు ఉన్నాయి. 2,000 చేసాం. పోయిన నెల అమౌంట్ ఇచ్చారు మీరు? పోయిన నెల ఇచ్చారు అమౌంట్? పోయిన నెల లాస్ట్ మంత్ ఇవ్వాల, ఈ మంత్ ఇచ్చాను. అదే ఈఎంఐ ఎంత అయితే ఉందో 2,000 రూపాయలు పే చేసాం. ఓకే, అది ఇప్పుడు ఈ మంత్ నా అమౌంట్ మీ దగ్గర ఎంత ఉందండి? నీ అమౌంట్ ఉండేది ఏంటండి? మీరే మాకు పెండింగ్ ఉన్నారు, ఈ నెల అమౌంట్ ఇవ్వలేదు. ఓకేనా గురువు గారు, ఒక నిమిషం చెప్తే వింటారా? ఈ నెల పేమెంట్ ఆ నెల అవ్వకపోతే కన్ఫర్మ్ గా ఫస్ట్ ఈఎంఐ కింద మేము సేల్స్ వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళ చేత కట్టించాం. ఆ అమౌంట్ మీరు ఇవ్వాల. ఆ అమౌంట్ ఇచ్చిన తర్వాత సరే ఇద్దాం వద్దని చెప్పి హోల్డ్ లో పెట్టి, సరే మీరు ఏదో ఇబ్బంది పడతారని చెప్పేసి మొన్న ఈఎంఐ వరకు మేము పే చేసాం. ఈ నెల పేమెంట్ ఓకేనా, మీదిరే ఇవ్వాలి ఇంకా మాకు అమౌంట్. ఓకేనా, మీ అకౌంట్ లో డబ్బులు కట్ అయిన దానికి చెక్ రిటర్న్ చేస్తుందా లాస్ట్ మంత్ నెలాఖరు వరకు. అంటే పేమెంట్ అవ్వలేదు కాబట్టి ఆ చెక్కులన్నీ పెండింగ్ ఉన్నందుకు బ్యాంక్ మీ అకౌంట్ లో నుండి డబ్బులు కట్ చేసుకున్నాడు. ఓకేనండి, మీరు కావాలంటే ఒకసారి స్టేట్మెంట్ తీసుకోండి, దానిలో ఎప్పుడెప్పుడు ఈసీఎస్ వెళ్ళిందో వివరంగా ఉంటుంది. దానిలో నేను ఇవ్వడానికి నా దగ్గర కస్టమర్ సర్వీస్ అనేది ఉండదండి. కలెక్షన్ అనేది ఇన్ఫర్మేషన్ చెబుతారంతే, అసలు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీకు నేను ఇన్ఫర్మేషన్ చెబుతాను. అది సరే సార్, ఆ 2,000 కట్ చేసుకున్నారు. 400 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి అంటున్నారు.
అవి నా అకౌంట్ కు పంపించమను, నేను బ్యాంక్ వాళ్ళతో చూసుకుంటా. పంపించడానికి మీరు ఇంకా 1600 ఇవ్వాలి కదా, ఆ అమౌంట్ ఇవ్వండి. 1600? పోయిన నెల అమౌంట్ ఎవరు ఇస్తారు? మీకు 1600 ఇవ్వాలండి, మీకట తెలుసు, ఏం తెలియదు అంటున్నారు కదా మీరు. ఏంటది? మీకు 1600 కట్టింది నేనే కట్టింది సార్. నా దగ్గర బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకున్నారు, నేను ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ నడుకోను. నా అమౌంట్ డబ్బులు కట్ అయ్యి ఎవరు కట్ అయ్యారు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వను, కేసు ఫైల్ చేసుకుంటే స్టేట్మెంట్ ఇవ్వను. వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి ఇచ్చి స్టాంప్ వేసిస్తారు కదా. మీరు కేసు అంటారు ఎందుకు? ఏదైనా ఉంటే కన్స్యూమర్ కోర్టులో ఉండే అవి చూసుకుంటాం, కేసు దాకా. అవును, కన్స్యూమర్ కోర్టు డైరెక్ట్ గా వెళ్ళాం కదా, ముందు కేసు ఫైల్ చేయాలి కదా. సరే, తెలిసినప్పుడు మీకు నచ్చినట్టు మీరు చేయండి. నీకు నచ్చినట్టు కన్స్యూమర్ కాబట్టి చాలా విశాలమైంది, కోర్టులు లాయర్లు అందరూ ఖాళీగానే ఉన్నారు. కావాలి కదా, ఐటమ్ తీసుకున్న డబ్బులు కట్టిన వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మాలు చెప్పే ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళాలి, తప్పలేదు. వెళ్ళండి, అలా వెళ్ళండి సార్, ఇప్పుడు వెళ్ళండి, స్టేట్మెంట్ తీసుకోండి. నేనేమంటలేదు, స్టేట్మెంట్ తీసుకోండి, వెళ్ళిపోండి, కేసు ఫైల్ చేయండి. పలానా బజాజోడు నేను అక్కడ డబ్బులు కట్టలేదు, ఈసులు కట్ చేశారు 5000 రూపాయలు, ఎవరు కడతాడు అని చెప్పేసి వాళ్ళ మీద ఫైల్ చేయండి కేసు.